దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథను విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంక్షి అందించగా మాటలను దేవకట్ట రచిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి సమకూరుస్తున్నారు. ఫ్యాంటసీ, మైథాలజికల్, యాక్షన్ అడ్వెంచర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కాదని, పురాణాలు, ఫ్యాంటసీ మేళవింపుతో ఉండబోతోందని రాజమౌళి స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లిమ్స్ టీజర్ ద్వారా వారణాసి వరల్డ్ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాత్రల పరిచయానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా రుద్ర అనే శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్న ఆయన ప్రత్యేక ఎపిసోడ్లో రాముడిగా కూడా దర్శనమివ్వనున్నారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనే విలన్ పాత్రలో కనిపించనున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో మహాశివభక్తుడి పాత్ర పోషిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ పాత్ర తనలో నటుడి ఆకలిని తీర్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడులో నటించిన ప్రకాష్ రాజ్ మహేష్ బాబుతో రాజకుమారుడు నుంచి గుంటూరు కారం వరకు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. డమరుకంలో శివుడి పాత్రలో కనిపించిన ఆయన ఇప్పుడు శివభక్తుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఇటీవల హైదరాబాద్లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లనుంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా త్రేతాయుగానికి సంబంధించిన సుమారు 25 నిమిషాల ఎపిసోడ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఒక్క ఎపిసోడ్కే దాదాపు 300 కోట్లు ఖర్చు చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పౌరాణిక యుద్ధ సన్నివేశాలకు ఈ భాగానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. మొత్తం సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్లకు పైగా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సుమారు 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో వారణాసి భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలవబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబ్ లెవెల్లో ఇండియన్ సినిమాకి మరింత ఖ్యాతి తీసుకురావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.